హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక వ్యూ పాయింట్కి వెళ్ళాలి. 5 వరకు క్యాబ్ అతను వస్తా అన్నాడు. ఇంకా స్నానం చేసి మేము రెడీ అయ్యాము. వర్షం పడుతుందా లేదా చూస్తే పడతానే ఉంది, తుంపురు. మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాము. 5 వరకు వెళ్ళాలి. వ్యూ పాయింట్ బాగా కనబడుతుంది, లేదంటే ఫాగ్ అదంతా ఏమి ఉండదంట. అందుకే ఇంకా తొందరగా 3:30కే లేచి రెడీ అయిపోయినాం అన్నమాట. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాము. మా వాడు, మా ఆయన అందరు అక్కడ కూర్చున్నాం. ఇంకా చలి పెడుతుంది. వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. ఈ కుండికి చూడండి స్టైలు, ఎలిఫెంట్ ఫేసు, అన్నీ విచిత్రాలే కదా. డబ్బులు ఎన్నో కానీ చూడండి, ఉత్త కుండీలకు ఎంతో రేటు ఉంటుంది. ఇవి ఎంత రేటో, డబ్బులు ఎంత ఎక్కువ పెడితే అంత ఇది, అన్ని రకాలు కదా. అది ఇంకా బయటకైతే చూస్తూ ఉన్నాం, వస్తున్నాడా లేదా అనేసి. మా వాడైతే ఇంకా 3కి లేచి స్నానం చేసింది కదా, కూరుకుతున్నాడు. వాడికి మళ్ళీ నిద్ర వస్తుంది వీళ్ళిద్దరికి. ఇంకా ఈయనైతే ఫోన్ చూసుకుంటున్నట్టున్నాడు. ఇంకా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. నేనైతే కిందకి దిగుతున్నా. అక్కడ తెల్లారే వరకు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అనుకున్నారు హోటల్ కింద. ఇంకా తల స్నానం చేసినా కదా, తల తడిగా ఉంది నాదైతే. ఆ పువ్వులన్నీ తెల్లారి 5ంటికే ఇట్లా ఎంత బాగున్నాయో అసలు. రకరకాల పువ్వులు ఉన్నాయి ఆ హోటల్ రూమ్లో మాకైతే. అంటే కింద ఇది కాటేజెస్ లాగా ఉన్నట్టున్నాయి ఇవి. అవి బుక్ చేసుకున్నాం మేము. కానీ బాగున్నాయి, ఇండివిజువల్ ఇల్లు లాగా హోటల్ లాగా కాదు, చాలా బాగున్నాయి. ఎన్ని రకాల పూలు చూడండి అసలు. ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది. క్యాబ్ కాదు, జీప్. ఆ ట్రక్కింగ్ ఎట్లుంటుంది అనుకున్నారు, మొత్తం రాళ్ళ పైననే వెళ్ళాలన్నమాట. చాలా పైకి, హిల్ స్టేషన్ కదా. 5 వరకు వచ్చింది, బయలుదేరుతున్నాం కూడా. చాలా డేంజర్ ప్లేస్ అనమాట అది. ఇంకా ఊగడమే, అలా కూర్చుంటే ఒట్టి కూర్చుందే లేదు, అటు ఇటు ఊగడమే. ఆ రాళ్ళ పైన వాళ్ళు ఎట్లా నడుపుతారో, ఆ టైర్లు ఎట్లా ఆగితే నాకు ఇప్పటికే అర్థం కాలేదు. ఎన్ని వ్యూ పాయింట్స్ వెళ్ళినాము, ఊటీ కొడైకెనాల్, అక్కడ అంతా కూడా ఇట్లనే ఉంటాయి. అసలు ఆ రాళ్ళ పైన మనకి అయితే కొంచెం ఇదైనా స్కిడ్ అయినట్టు అట్లా ఇది ఉంటుందా మన రోడ్ల పైన? అవి టైర్స్ ఏం వాడతారో మరి, నాకు ఇప్పటికీ విచిత్రం. ఇంకా చూడండి ఎట్లుందో. ఇంకా అట్లా చిన్న దగ్గర అయినా సరే అబ్బో ఎంతో. ఇంకా అటు ఇటు మొత్తం దట్టమైన చెట్లు, అడవిలాగా ఉంటుంది అసలు. అంత ఇది ఉంటుంది. చిన్న ఆ దారి ఎట్లా కనుక్కున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది రోడ్ వేసే వే కూడా కాదనమాట, అట్లా ఉంటుంది. ఇంకా హిల్ స్టేషన్స్ అన్నీ అట్లనే ఉంటాయి అనుకోండి ఎక్కడైనా. అంతకుముందు చూసిన వాటితో పోలిస్తే ఇది కొంచెం నయమే అసలు చెప్పాలంటే. కొన్నిటి దగ్గర మొత్తం రాళ్ళే ఉన్నాయి, కొన్నిటి దగ్గర పర్వాలేదు అనమాట. అక్కడ డ్రైవ్ చేసే వాళ్ళని మెచ్చుకోవాలి అసలు. అంత బాగా చేస్తారు వాళ్ళు. ఇక్కడ నుండి ఇంకా ఆపేసిండు. ఒక 1 అవర్లో వచ్చేయమన్నాడు, లేకపోతే 1000 ఫైన్ అంట 1 అవర్ తర్వాత వస్తే. ఇంకా అట్లా చెప్తే వస్తారు కదా, లేకపోతే ఆ వ్యూ పాయింట్ చూసి ఫోటోలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అంతగా రీల్స్, ఫొటోస్, అందుకు టైం పెట్టారనమాట వాళ్ళు. మేమైతే వెళ్ళాము అట్లా కొద్దిసేపు, మరీ మొత్తం పైకి కూడా వెళ్ళలేదు. వెళ్ళామా అంటే వెళ్ళాము, ఎక్కడైనా అవే ఉంటాయి కానీ ఇక కొన్ని వెళ్ళాల్సిందే కదా, పిల్లలకి ఇష్టం కదా. ఇలా రాళ్ళ మీద నడుచుకొని పోవాలి. ఎంత చలో అసలు.
నేనైతే మామూలు డ్రెస్సులు వేసిన పైన ప్రతిరోజు స్వెటరే. ఆ స్వెటర్ వేసుకున్నా నాకు వణుకు వచ్చేసింది అసలు. నాకు ముందే చాలా ఎక్కువ. ఆ పైకి చూడండి 5:30 అయింది, ఎంత వెలుగు కనబడుతుంది. అలా ఒకరికొకరు నడుచుకుంటూ పోతున్నాము. చూడండి ఫాగ్ చూడండి ఎట్లుందో, బాగుంది కదా. ఇంకా మా పిల్లలు అయితే ఫొటోస్ అవి దిగుతున్నారు. వాళ్ళైనా పెద్దగా ఏం లేదు, ఎక్కడికి పోయినా టక్ కానీ ఇచ్చేస్తారు. మరీ ఎక్కువ టైం ఏం తీసుకోరు మా పిల్లలు కూడా. నాకు ఫోన్ వస్తుందని మా ఆయన అంటే నేనైతే వచ్చేస్తున్నా. ఫోన్ ఆగకుండా వస్తుంది. ఇంకా మా ఆయనకు ఒక ఫోటో తీయమన్నాడు. ఫోటో కాదు, నేను మామూలుగా ఫోన్ కోసం పరిగెత్తానా. మా ఆయన కూడా అట్లానే పరిగెత్తలేదు. నేను మా హరీష్ మా ఆయన ముగ్గురం కలిసి ఒకసారి పరిగెత్తుదాము అని నేను ఏదో క్యాజువల్గా అప్పుడు వేస్తే, మళ్ళీ మేము ముగ్గురం సేమ్ అట్లా చేద్దాం బాగుంది అనుకుని మళ్ళీ మేము పరిగెత్తాము. ఎంజాయ్ అన్నమాట. ఇంకా అదిగో కింది వరకు వెళ్తున్నారు దిగేసి, ఏదో 4 అడుగులు వేసి మళ్ళీ రిటర్న్ అంటే ముందుకు వచ్చేస్తున్నాం. మేమైతే ఆ కిందికి ఏమి వెళ్ళలేదు. ఆ వ్యూ పాయింట్ పైకి మాత్రం నేను వెళ్ళాను. వాళ్ళు ఇంకా అక్కడనే ఇది చాలా ఉన్నాయి. పద వెళ్దాం వెళ్ళి. ఇప్పుడు ఈ పై దానికి మాత్రం ఎక్కాను. పైకి ఎక్కి చూస్తే మంచిగా కనబడుతుంది. ఆ కిందికి దిగే బదులు ఫుల్ ఫాగ్ అనమాట. మంచుతో కప్పుకపోయింది అంతా. ఇంకా కొంచెం లేట్ వస్తే ఇదంతా ఇంత బాగా కనబడదు కదా, అందుకు పొద్దున 5కే వచ్చేసామన్నమాట. గాలి చూసారా, నేనైతే ఎగిరిపోయేలాగా ఇట్లా అయిపోతున్నా. మళ్ళీ ఫుల్ వర్షం అక్కడ ఎప్పుడు పడుతూనే ఉంటుంది కదా అటు సైడ్ హిల్ స్టేషన్లలో. గొడుగు పట్టుకుని రోజే లేదు మేము 4 డేస్లో ట్రిప్. చూసారా పడుతూనే ఉంది. ఇంకా మేమైతే చూడండి ఎర్రమట్టి నేల మళ్ళీ. ఇంకా చూసారా, ఇంకా వచ్చేస్తున్నా నేనైతే. మా పిల్లల్ని రమ్మని చెప్పేసి నేనైతే మెల్లగా నడుచుకుంటూ వచ్చేస్తున్నా. ఎక్కడ చూడు నడక నడక నడక. నడిసే దగ్గర ఇది ఒకటి ఉంది మళ్ళీ వ్యూ పాయింట్, అక్కడికి ఎక్కా. ఇంకా చూస్తుంటే ఊరుకోలేం కదా, ఇంత దూరం వచ్చి చూద్దాంలే అన్నట్టు మళ్ళీ అదొక పీకుడు. అక్కడ ఎక్కి దిగేసాను వెంటనే. చూడండి గుడికి ఎగిరిపోతుంది అంత గాలి అన్నమాట. వర్షము గాలి ఎక్కడ చూడాలి అసలు. ఇంకా ఫుల్ వర్షాకాలం ఏమంటారు, చలికాలం ఎట్లుంటుందో. పట్టు ఇది